ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టే. చదువు యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఉంటుంది. దేశాలతోటి ఆసియా మన ఖండాలతోటి జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది మార్చి 8 మహిళా దినోత్సవం మాత్రమే. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి మహిళకి ప్రతి పురుషులతో సమానంగా గౌరవం దక్కాలి. ఏ రోజైతే మన పైన డౌరీ హెరాస్మెంట్ జరగదు, ఏ రోజైతే మనము వైలెన్స్ కి దూరం అవుతామో నిజంగానే ఆ రోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నట్టు. ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రేపు జరగబోయే మహిళా దినోత్సవాన్ని ఒక రోజు ముందుగానే జరుపుకుంటున్నాము. మనకు ఒక రోజు ముందే వచ్చింది అంటే రెండు రోజులు జరుపుకోవచ్చు, రేపు కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా మన జీవితంలో మహిళ పాత్ర చాలా ముఖ్యమైనది. అది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాము. చిన్నప్పుడు మనకు తెలియదు మన అమ్మాయి ఎంత కష్టపడుతుంది, మనకెంత కష్టపడుతుంది, మన అనుభవానికి వస్తే కానీ అది అర్థం కాదు. అండ్ తర్వాత మహిళలు కూడా ఫస్ట్ చదువుకోవాలండి. నేను అందరికీ ఇదే చెప్తూ ఉంటాను. చదువు యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఉంటుంది. ఏదైనా రంగంలో రాణించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ముందుకెళ్లాలన్నా చదువు ముఖ్యంగా ఉంటుంది. ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టే. ఒక పురుషుడు చదువుకున్నాడు అనుకోండి, అది తనకు మాత్రమే ఉపయోగపడుతుంది. తను మాత్రమే అభివృద్ధి చెందగలుగుతాడు, ముందుకెళ్ళగలుగుతాడు. అదే ఒక స్త్రీ చదువుకుంది అనుకోండి, తన పిల్లలకు చెప్పుకుంటుంది, తన రాబోయే తరాలకు చెప్పుకుంటుంది, తన కుటుంబం అంతా బాగుపడుతుంది. అంటే ఒక చదువు విద్యాపరంగానే కాదు, ఆర్థికంగా కూడా ముందుకు ఎదగాలంటే ఇంకా ఏ రంగాలలో, క్రీడా రంగంగా చూసుకోండి. పివి సింధు, మన ఇంతకు ముందు చెప్పినట్టుగా రాష్ట్రపతి మన ముర్ము గారు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలియదు. వాళ్ళకి చదువు ముఖ్యంగా ఉంటది. అన్ని రంగాల్లో ముందు ఫస్ట్ రాణించాలంటే చదువు చాలా బాధ్యత వహిస్తుంది. ఇంకా అందరికీ అదొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు జ్యోతి. ఇక్కడ ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది మున్సిపాలిటీలో మహిళలందరి మధ్యలో ఇక్కడ మనం ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడికి వచ్చినాము అని అంటే మన మాతృమూర్తులకు ఫస్ట్ పాదాభివందనాలు. ఫస్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన మన మాతృమూర్తి ఎంతో కృషి చేస్తే గానీ మనం ఇక్కడికి రాలేదు, ఈ పొజిషన్ లో ఉండగలిగినామంటే దాని వెనకాల అమ్మ కృషి. అమ్మ ఫస్ట్ మనని స్కూల్ కు పంపించిన తర్వాత ఉపాధ్యాయుల కృషి, తర్వాత మన కృషి, తర్వాత మనం చేసే కార్యక్రమాల మీద పట్టుదల కూడా ఉంటే మనము ముందుకు ఎన్నో భవిష్యత్ తరాలకు మనం ఎన్నో సంఘ సేవలుగా చేసి గుర్తింపు తెచ్చుకొని ఇలాంటి విజయాలని ఇంకెన్నో చేయాలని మనము కోరుకుంటున్నాము. మహిళా దినోత్సవము ఈ మార్చి 8 ఈ పర్వదినాన్ని మనము పల్లెల్లో, గ్రామాల్లో, దేశంలో, పట్టణాల్లోనే కాకుండా దేశాలతోటి ఆసియా మన ఖండాలతోటి జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది మార్చి 8 మహిళా దినోత్సవం మాత్రమే. దీని వెనకాల చాలా పెద్ద కృషినే చేసిండ్రు. అప్పట్లో 1908 అమెరికాలో ఇది ఉద్భవించింది. ఆమె అక్కడ తన హక్కుల కోసం పోరాడిందండి. అక్కడ తను ఎట్లా అంటే తను చేసే పని దగ్గర పని వేళలు ఎక్కువ చేయించారు. ప్లస్ తను వినియోగించుకునే ఓటు హక్కుతో సహా తను కొట్లాడి మనకు ఈ రోజు మహిళా దినోత్సవాన్ని తను అందించింది 1908లో. 1910లో జర్మనీలో క్లార్ జెట్కెన్స్ అంటామే దీన్ని ఆవిర్భవించింది. అప్పటి నుంచి మనము 1911 నుంచి 2011 సంవత్సరం వరకు మనం 100 వసంతాలు పూర్తి చేసుకున్నాము ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో. అంటే 100 సంవత్సరాలు పూర్తి అయినాయి అంటే ఈ మహిళా దినోత్సవానికి ఎంత ప్రత్యేకత ఉందో. ఏ పండుగ ఉండొచ్చు, అన్ని పండుగలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పండుగ చేసుకుంటాం, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ ఇలాంటి పండుగ చేసుకుంటుందంటే ఈ మార్చి 8వ తారీఖు ఎంత గొప్ప ఉందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి మహిళ కూడా ఇవాళ అంతరిక్ష యానంలో సహా భూ జలాంతర్గామిలో కూడా తన పరిశోధనలను ఉద్భవిస్తుంది. అంటే తను ఎక్కడ కూడా మహిళను నేను ఇది చెయ్యలేను అని వెనకడుగు వేయట్లేదు. అంటే దాని వెనక మన అమ్మలు, నాన్నలు, ప్రతి ఒక్క మహిళ కృషి తను చూసి ఇంకా మన పిల్లలు కూడా అట్లనే కావాలని మనమందరం కూడా ఈరోజు ప్రోత్సహిద్దాము పిల్లలని. మనమే ఆడపిల్ల పుట్టిందని మనము ఇట్లా తక్కువ అంచనా వేసి నువ్వు చదవలేవు నాన్న, నువ్వు చదవకపోతే నువ్వు వెనక ఇది రాయలేవు, ఇది నీకు రాదు, వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారని మన పిల్లల్ని మనము వెనకడికి వేయనియద్దు. లేదు నాన్న నువ్వు ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి సాధిస్తావు, నీకు వచ్చింది. ఇప్పుడు మీ మహిళా కార్యక్రమంలో గ్రూప్ లోనే ఉన్నారు, మీరు సభ్యురాలని నేను అధ్యక్షురాలని అంటే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇది ఒక్కటి చాలండి మనకి. ఇక్కడ మీ పిల్లల్ని కూడా రేపు ఇక్కడ జిల్లాల్లో కానీ మన పట్టణంలో కానీ నా పాప అక్కడ పనిచేస్తుంది, అక్కడ పెద్ద పోస్ట్ ఉంది అంటే మీకు ఎంత సంతోషం అనిపిస్తుందో, మనందరికి ఎంత సంతోషం అనిపిస్తుందో మనందరికి తెలుసు.
మొన్న నేను ఒకటి ఇక్కడ మిత్ర ఫౌండేషన్ రజనీ మేడం వాళ్ళు ఏం చెప్పారంటే బిడ్డ పుట్టింది అన్నప్పుడు మెచ్యూర్ అయినప్పుడు చాలా సంతోషపడుతుంది తల్లి. ఎందుకు అంటే తను మాతృమూర్తి అవుతుంది, మళ్ళా పెళ్లి చేస్తే తన మాతృమూర్తి అవుతుంది అన్నప్పుడు తన సంతోషాన్ని వెదజల్లుకొని ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను 20 వార్డులో కౌన్సిలర్ గా విజయం సాధించిన అక్కడి ప్రజలకు అందరికీ నేను ఒక మహిళనైనా నన్ను అక్కడ కల్వకుర్తిలను మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇంకా ఒకటి ఏమి అంటే ఇప్పుడు యూత్ పిల్లలు ఉన్నారు కదా, నేను సెల్ ఫోన్లో చాటింగ్స్, వీడియోస్, వాట్సాప్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా లాస్ అవుతున్నారు. మంచి చూడడం ఒకటి బెనిఫిటే, కానీ అది మంచిగా యూజ్ చేసుకోండి, కానీ చెడుగా యూజ్ చేసుకోకండి. లైఫ్ మంచిగా ఉండాలి అందరు అమ్మాయిలది. అందరికీ మహిళలందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము మహిళలము అన్నిట్లలో ముందుండాలి, అన్ని రంగాల్లో ముందుండాలి, అన్నిట్లో పోటీ పడాలి. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు వెనుక ఉండొద్దు, బాగా చదువుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి మహిళకి ప్రతి పురుషులతో సమానంగా గౌరవం దక్కాలి. ఎక్కడికి వెళ్ళినా, మనం బయటికి వెళ్ళినా మనకి ఏంటి సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ప్రతి దాంట్లో మనం ముందుండాలి. ఈ రోజు మన రత్నమాల అక్క గారు మన కల్వకుర్తిలో హిస్టరీ బ్రేక్ చేసినారు. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అన్నమాట. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ లేడీస్. అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. మేము ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కానీ నిజంగానే మహిళలకు ఈ డే జరుపుకోవాలి అంటే ఏ రోజైతే మనం అందరం కూడా యాసిడ్ ఫ్రీ అవుతామో, లేడీస్ పైన అటాక్స్ ఫ్రీ అవుతామో, ఏ రోజైతే మన పైన డౌరీ హరాస్మెంట్ జరగదో, ఏ రోజైతే మనము వైలెన్స్ కి దూరం అవుతామో, నిజంగానే ఆ రోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నట్టు. సో నేను ఈ ద్వారా ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ప్లీజ్ అందరూ కూడా డౌరీకి కానీ డౌరీ హరాస్మెంట్ చేయకుండా ఫ్యామిలీలను మంచిగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. సో మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను 14th వార్డు కౌన్సిలర్ మంజులా మధుని మాట్లాడుతున్నాను. ఈ 14th వార్డులో నేను ఈసారి 2026లో ఎన్నికల్లో నేను మళ్ళీ విజయం సాధించాను. నా వార్డు ప్రజలకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ముందుగా నా వార్డులో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా వార్డు మహిళలకే కాదు, అందరికీ, ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాలలో విజయాలను సాధిస్తున్నారు. ప్రతి ఒక్క రంగంలో మహిళా కృషి లేనిది ఇప్పుడు ఏ రంగం కూడా ముందుకు సాగడం లేదు. ఒక ఆకాశ మార్గమే కానీ, రైలు మార్గమే కానీ, బస్సు మార్గమే కానీ, ఏ మార్గంలోనైనా మహిళలు కృషి సాధించి మహిళలు ఉంటేనే ఈ కార్యక్రమం జరుగుతుంది అన్న విధంగా ఇప్పుడు ముందుకు సాగుతుంది. ఏ రంగాలైనా మహిళలు ముందు ఉండి మహిళలు కృషి చేసి ముందుకు సాగాలనేసి నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ ఎన్నికల్లో ముందుకు రావడానికి కారణం కూడా నా వార్డు అభివృద్ధి ఒకటే కాదు, మహిళలు నాతో పాటు నేను చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళు కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, సమాజంలో ఉన్న ప్రతి మహిళ ముందుకు వచ్చి తాను అభివృద్ధి చెందింది కాక తన తోటి మహిళలను కూడా అభివృద్ధి చెందాలని నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలనంటే చాలా ఉంది. ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీదేవి వీళ్ళంతా ముందుకు సాగి మహిళలు ఎలా సాధిస్తారు, ఎన్ని విజయాలనేది తెలియజేశారు. వాళ్ళ కృషితో మనం కూడా ముందుకు సాగి ఎలా సాధించాలి, ఏ విషయాలలో మనం ముందుకు వెళ్తే ఇంకా ప్రతిభ చెందగలుగుతామనేది మనం నేర్చుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. వెనుకబడిన తరగతులలో ఇంకా బాల్య వివాహాలు అవుతున్నాయి, అలా కావద్దనేసి నేను కోరుకుంటున్నాను. మహిళలు ఈ విషయాన్ని బాల్య వివాహాలు కాకుండా కోరుకోవాలనేసి మహిళలు ముందుకు వస్తే ఈ బాల్య వివాహాలు కాకుండా ఉంటాయనేసి నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా ప్రతి ఒక్క రంగంలో మహిళ ముందుకు సాగాలనేసి ఎప్పటికీ కోరుకునేదాన్ని. నేను కూడా నా వంతు సహాయము చేయడానికి ముందుంటాననేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి తెలియజేస్తున్నాను, మహిళా మనులకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.